నేను మీ నగరు రాఘవేంద్ర. దేశంలో మనం చూస్తే ఎక్కడ చూడు నరేంద్ర మోడీ గారి పేరు వినిపిస్తుంది. అసలు నరేంద్ర మోడీ గారికి ఇంత గుర్తింపు ఎందుకు వచ్చింది? దేశ ప్రజలు ఆయనను వరుసగా ఎందుకు ఆదరిస్తున్నారు? ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి నేడు భారత రాజకీయ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరిగా ఎలా ఎదిగారు ఇప్పుడు తెలుసుకుందాం. మనం భారత రాజకీయ చరిత్రలో మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత అత్యంత ఎక్కువ కాలం నిరంతరాయంగా ప్రధానమంత్రిగా కొనసాగిన నాయకుడు నరేంద్ర మోడీ కొత్త రికార్డు సృష్టించారు. 2014 మే 26న ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ గారు నేడు 4399 రోజులకు పైగా దేశానికి నాయకత్వం వహిస్తూ భారత రాజకీయ చరిత్రలో తన పేరుని సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడి వ్యక్తిగత విజయం మాత్రమే కాదు. గత 12 ఏళ్లలో భారతదేశంలో జరిగిన మార్పులకు, అభివృద్ధికి, ప్రపంచ వేదికపై భారతదేశం సాధించిన గౌరవానికి ఇది ఒక ప్రతీక. 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. అవినీతి, మధ్యవర్తుల వ్యవస్థ, బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న పేదలు, మౌలిక సదుపాయాలు కొరత వంటి సమస్యలు దేశం ముందున్నాయి. అయితే గత 12 ఏళ్లలో పరిస్థితులు గమనీయంగా మారాయి. మీరు కూడా చూస్తున్నారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ద్వారా కోట్లాది మంది మొదటిసారిగా బ్యాంక్ వ్యవస్థలోకి వచ్చాయి. ప్రభుత్వ పథకాలు డబ్బు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమయ్యే విధానాన్ని తీసుకువచ్చారు. ఉజ్వల పథకం ద్వారా పేద కుటుంబాలకు, మహిళలకు గ్యాస్ కనెక్షన్లు అందించబడ్డాయి. ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్లాది కుటుంబాలకు ఆరోగ్య భద్రత కల్పించబడింది. స్వచ్ఛ భారత్ అభియాన్ ద్వారా దేశవ్యాప్తంగా పారిశుద్ధ్యంపై పెద్ద ఎత్తున అవగాహన పెరిగింది. గ్రామాల్లో కోట్ల సంఖ్యలో మరుగుదొడ్లు నిర్మించబడ్డాయి. రైతుల విషయానికి వస్తే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతుల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సాయం జమ అవుతుంది. పంట బీమా పథకం ద్వారా రైతులకు భరోసా కల్పిస్తున్నారు. మౌలిక సదుపాయాల రంగంలో కూడా భారీ మార్పులు కనిపించాయి. దేశవ్యాప్తంగా కొత్త జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలు, వందే భారత్ రైళ్లు, విమానాశ్రయాలు, మెట్రో ప్రాజెక్టులు అభివృద్ధి చెందాయి. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా దేశీయ ఉత్పత్తి పరిశ్రమలకు ప్రోత్సాహం లభించింది. జాతీయ భద్రత విషయంలో కూడా ప్రభుత్వం కఠిన వైఖరిని ప్రదర్శించింది. సరిహద్దు భద్రత, ఉగ్రవాద నిరోధక చర్యలు దేశ ప్రజల విశ్వాసాన్ని పెంచాయి. అంతర్జాతీయ స్థాయిలో కూడా భారతదేశ ప్రభావం పెరిగింది. G20 అధ్యక్షన విజయవంతంగా నిర్వహించడం, ప్రపంచ దేశాలలో బలమైన బంధాలు ఏర్పంచుకోవడం ద్వారా భారత్ ప్రతిష్ట మరింత పెరిగింది. నేడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలిచింది. అందుకే నరేంద్ర మోడీ గారి 12 ఏండ్ల ప్రధానమంత్రి ప్రస్తావం కేవలం ఒక రాజకీయ ప్రయాణం కాదు. అది భారతదేశ అభివృద్ధి, ఆత్మవిశ్వాసం, ప్రపంచ గుర్తింపు మరియు వికసిత భారత్ దిశగా సాగుతున్న ఒక నిరంతర యాత్ర. మరి మోడీ గారి 12 ఏళ్ల పాలనపై మీ అభిప్రాయం ఏమిటో తెలియజేయండి. ఈ అభివృద్ధి మీ ప్రాంతంలో కనిపించిందా అంటే అవుననే అంటున్నారు అందరూ. మనం చూస్తున్నాము, ఎక్కడ చూసినా అభివృద్ధి అనేది మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎప్పటి నుంచో మనం వెయిట్ చేస్తున్నాం అభివృద్ధి చెందాలని, కానీ ఇప్పుడు అభివృద్ధి మన కళ్ళ ముందరే మనకు కనిపిస్తుందని ప్రతి ఒక్కరూ, ప్రతి వాడ వీధిలో కూడా అనుకుంటున్నారు. అందుకే మన మోడీ గారి 12 ఏళ్ల ప్రస్థానం, 12 ఏండ్ల సేవ, 140 కోట్ల భారతీయుల విశ్వాసం, వికసిత భారత్ లక్ష్యంగా నిరంతర ప్రయాణం. ఇది నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై హింద్, వందే మాతరం.